లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. యావత్ ప్రపంచం ఎంతో సంతోషంగా ఆశగా ఎదురుచూసిన 2025వ సంవత్సరం రాని వచ్చింది. ఎన్నో మంచి చెడు అనుభవాలను చూపించిన 2024 కాల గర్భంలో కలిసిపోయింది. ఈ క్రమంలో ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో ఏం జరగనుందని తెలుసుకోవాలన్న కుతూహలం చాలా మందిలో ఉంటుంది. ఇందుకు జ్యోతిష్య నిపుణులు కూడా రాబోయే ఘటనల్ని ముందుగానే అంచనా వేసి భవిష్యవాణి చెబుతూ ఉంటారు. ఈ ప్రెడిక్షన్స్ విషయంలో బాబా వంగ, నోస్ట్రాడమస్లు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. భవిష్యత్తులో ఏం జరగనుంది అనే వీరి అంచనాలు ఇప్పటి వరకు దాదాపు నిజమయ్యాయని అంటుంటారు. ఇప్పుడు 2025వ సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరం గురించి వారేం చెప్పారు? 2025లో వింతలు విపత్తులు ఏమిటి? ఈ సంవత్సరానికి సంబంధించి వారి అంచనాలు ఎలా ఉన్నాయి? అయితే ప్రఖ్యాత జ్యోతిష్యులు అయిన నోస్ట్రాడమస్, బాబా వంగ 2025 గురించి చెప్పిన అంచనాలను వింటే మాత్రం చెమటలు పట్టడం ఖాయం. 2025వ సంవత్సరం అత్యంత భయానకంగా, ప్రకృతి ప్రకంపనలు, ఊహకందని విధ్వంసాలు ఎన్నో ఉంటాయంటున్నారు. మరీ ముఖ్యంగా యూరప్ ఖండం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని వారు అంచనా వేశారు. అయితే బల్గేరియాకు చెందిన అంద మహిళ, పాపులర్ ఆస్ట్రాలజర్ బాబా వంగ 2025కు సంబంధించి కొన్ని షాకింగ్ ప్రిడిక్షన్స్ చెప్పారు. కొత్త ఏడాదిలో రాజకీయ అంశాలను, ప్రకృతి వైపరీత్యాలకు అనేక విషయాలను అంచనా వేశారు. ఈమె అంచనా ప్రకారం 2025లో అమెరికాకు పెద్దగా కలిసి రాదు. ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం మరింత పలచబడిపోయే అవకాశం ఉందట. ఇంకా యూరప్ను నాశనం చేసే వినాశకర యుద్ధం జరుగుతుందని చెప్పింది. అమెరికా పడమర తీరం వెంబడి భయంకరమైన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, వాటితో పాటు పలు ప్రకృతి విపత్తులు సంభవిస్తాయట. ఈమె 2000 కురుక్స్ సబ్మెరైన్ డిజాస్టర్, 9/11 తీవ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ అణు విపత్తు, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ లాంటి సంఘటనలను ఖచ్చితంగా ఊహించి చెప్పారు. బాబా వంగ భవిష్యవాణి 5079వ సంవత్సరం వరకే పరిమితమైనట్లు చెబుతుంటారు. ఆ తర్వాత ఇక ఈ ప్రపంచం మానవ మనుగడ ఉండదనేది ఈమె ఉద్దేశం. ఈమెను నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇక ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ కూడా ఇదే తరహా అంచనాలను చెప్పాడు. ఈయన 16వ శతాబ్దంలోనే తన అంచనాలను వెల్లడించారు. నోస్ట్రాడమస్ అంచనా ప్రకారం 2025వ సంవత్సరంలో ఐరోపాలో క్రూరమైన యుద్ధాలు జరుగుతాయి. ప్లేగు వ్యాధి కారణంగా బ్రిటన్ నాశనమైపోతుంది. ఇంకా ఈ సంవత్సరంలో ప్రాణాంతక మరో మహమ్మారి కూడా తిరిగి వస్తుందని చెప్తున్నాడు. అలాగే భయంకరమైన సుదీర్ఘ యుద్ధం ఐరోపా దేశాలను, సైనికులను హరించేస్తుందని కూడా తెలుస్తుంది. ప్రపంచంపై పాశ్చాత్య ఆధిపత్యం క్షీణిస్తుందట. ఐరోపా ఇప్పటికే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పోరాడుతూనే ఉంది. దీంతో ఈ అంచనాలు నిజం కావచ్చని చాలా మంది ఆందోళన గురవుతూ ఉన్నారు. ఇలా వీరిద్దరే కాకుండా మరో బ్రెజిల్ ప్రముఖ శాస్త్రవేత్త ఆథోస్ సలోమ్ కూడా ఇదే తరహా అంచనాలను వేశారు. ఈయన బ్రిటన్ రాణి మరణం ముందుగానే ఊహించి చెప్పారు. ఈయన లివింగ్ నోస్ట్రాడమస్గా పేరుగాంచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల చేయి దాటిపోయి చాలా సమస్యలు ఎదురవుతాయని ఆయన చెబుతూ ఉన్నారు. 2025లో మనుషులకు గ్రహాంతర వాసులు అందుబాటులోకి వస్తారని, వారితో కమ్యూనికేషన్స్ కూడా సాధ్యమవుతుందని అంచనా వేశారు. అలాగే 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని ఆథోస్ సలోమ్ అంచనా వేశారు. అయితే ఇవన్నీ నిజమవుతాయా అంటే మాత్రం ఇప్పటి వరకు ఈ ఆస్ట్రాలజర్స్ చెప్పినవన్నీ దాదాపుగా ఖచ్చితంగా జరిగిపోయాయి. గతంలో విషయాలే వారి అంచనాలకు సాక్ష్యాలు. ఇక ఈ విషయాలు నమ్మడం, నమ్మకపోవడం అనేది ఖచ్చితంగా మీ వ్యక్తిగతమే. For more videos like this, subscribe Big TV channel.